ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోష్న కార్తిక్ దీప వాళ్ళ దగ్గరికి వచ్చి మీ సంగతి నేను చూపిస్తాను అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్కి మాత్రం తన పక్కనే ఉన్న స్వీట్ తీసుకొని జోష్నకి ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విషయం నింపాలి అనుకున్నా సరే నేను నీతో తీపి చేసే బయటికి పంపిస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప తన చేతిలో ఉన్న స్వీట్ని తీసుకొని జోష్నకి ఇస్తూ ఉంటుంది. ఇదిగో జోష్న తిను అని చెప్పేసి తన చేతిలో పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న జోష్న మాత్రం చూసావా బావా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఉందో, నేను ఏం చేసినా సరే నువ్వు నా మీద ప్రేమనే కురిపిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం ప్రేమ ఉంది, కానీ ఎందుకంటే నువ్వు మా అత్త కూతురే కదా, అందుకే ప్రేమ ఉంది, అందుకే నువ్వు లేదు అని అంటే గడప లోపలికి ఇంటికి వచ్చేదానివే కాదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే చాలా కోపంగా కార్తిక్ వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం అవును, నువ్వు అత్త కూతురు అని కాస్త కూస్తూ ఉంది, కానీ లేదంటే అది కూడా ఉండేది కాదు అని చెప్పేసి అంటూ ఉండేది. ఇంతలో అక్కడున్న జోష్న మాత్రము ఇప్పుడు నేను సుమిత్ర కూతురుని కాదు అంటే భావన ఏం చేస్తాడో ఏమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం ఏం ఆలోచిస్తున్నావు జోష్న, చేతిలో లడ్డు తినుకుంటూ వేతగా బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. ఇంకా కావాలి అంటే ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టాం, ఆన్లైన్లో కూడా నువ్వు బుక్ చేసుకోవచ్చు, క్యాష్ బ్యాక్ కూడా 10 రూపాయలు వస్తుంది జోష్న అని అంటాడు. కేజీ ఎంత అనుకున్న 500 నేతితో చేశాము కదా, ఆ మాత్రం ఉండాలి, స్వయంగా నా భార్య చేసి పెట్టింది కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న మాత్రం మీ టైం వస్తుంది త్వరలోనే, నేనంటే ఏంటో మీకు తొందరలోనే చూపిస్తాను అని చెప్పేసి అక్కడి నుండి బెదిరించేసి వెళ్ళిపోతుంది. అది చూడగానే అక్కడున్న కార్తిక్ నవ్వుకుంటూ ఉండిపోతూ ఉంటాడు.